ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్. నెక్స్ట్ మంత్ దీపావళి పండుగ వస్తుంది కదండి. ప్రతి ఒక్కరికి దీపావళికి ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలని ఉంటుంది. కనీసం 1 గ్రామ్ అయినా చాలు, ప్రతి ఒక్కరికి కొనుక్కోవాలని ఉంటుందండి. రేపు నెల మీరు కూడా ఇలా చేసుకొని కనీసం 1 గ్రామ్ అన్నా ఈ విధంగా కొనుక్కోండి బంగారాన్ని దీపావళికి. హౌస్ వైఫ్గా ఉంటూ ఏ సంపాదన లేకపోయినా మనం చేసే ఖర్చులో సేవ్ చేసుకొని దీపావళికి గోల్డ్ తీసుకోవచ్చండి. నేను కూడా అదే విధంగా తీసుకున్నాను. నేను ఎలా తీసుకున్నాను గోల్డ్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చెప్తాను. మనకు జీతం రాగానే పండుగలకు ఇంటికి నెల సరుకులన్నీ తెచ్చుకుంటాం కదండి. సహజంగా మనం ఏం చేస్తాము, పేపర్లో అంతా లిస్ట్ రాసుకుంటాము, ఏవేవి సరుకులు కావాలనో రాసేసి మన హస్బెండ్స్కి ఇచ్చేస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, దగ్గరలో ఉండే పచారీ కొట్లో కానీ దగ్గరలో ఉండే నియర్ బై ఉండే షాప్స్లలో కానీ తీసుకుంటారు. నేను అలా వద్దు, నేను చెప్పిన చోటుకి వెళ్దాము, అక్కడ ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి, అక్కడ మిగిలిన డబ్బులు నాకే ఇవ్వాలని చెప్పాను. అలా ఇద్దరం కలిసి షాప్కి వెళ్ళామండి. మేము మామా ఎర్త్ వాళ్ళది ఈ బాడీ వాష్ తీసుకున్నానండి. నేను దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. కానీ ఇది బై 1 గెట్ 1లో ఉండింది, ఆఫర్ ఉండింది నాకు. నేను ఒక బాటిలే తీసుకున్నాను, నాకు 175 రూపీసే పడింది. నాకు 175 రూపీస్ సేవ్ అయింది కదండి. ఇక్కడ ఈ హ్యాండ్ వాష్లు కూడా 1+1 ఆఫర్లోనే తీసుకున్నామండి మేము. గుడ్ హోమ్ బై 2 గెట్ 1లో తీసుకున్నాను నేను. బై 2 గెట్ 1లో నాకు ఫ్రీగా వచ్చింది. ఈ సోప్స్, ఈ సరుకులన్నీ నాకు 30% ఆఫర్ వచ్చాయండి అక్కడ. ఈ ఊరగాయలు కూడా 1+1 ఆఫర్ ఉన్నాయి. 1+1 ఆఫర్లో మనము ఏ రకమైన తీసుకోవచ్చండి, 2 ఒకటే తీసుకోవాలనేం లేదు. వేరేది కూడా ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్ని. ఈ సరుకులలో కూడా 30% ఆఫర్ ఉండిందండి. వాళ్ళు సరుకులకి ఇలాంటి కవర్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ కవర్స్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు వెయిట్ పట్టుకోలేదండి, అందుకని నేను ఇలాంటి కవర్స్లో మార్చుకున్నాను సరుకుల్ని. అక్కడ సరుకులతో పాటు బట్టలు, చెప్పులు, ఆల్ ఇన్ వన్ అండి, అన్నీ దొరుకుతాయి మనకి. కిచెన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇవి చిన్న అమ్మాయికి బట్టలు తీసుకున్నానండి డైలీ వేర్కి. ఇవి కూడా నాకు ఆఫర్లో వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను సరుకులకి ఒక బ్యాగే తీసుకెళ్ళానండి, ఆ బ్యాగ్ నాకు సరిపోలేదు. మళ్ళీ నేను అక్కడ పర్చేజ్ చేశాను ఇంకొక బ్యాగు. ఈ బ్యాగ్ నాకు 25 రూపీస్ పడింది. సైజుని బట్టి అక్కడ కాస్ట్లు ఉన్నాయి. మీరు షాప్కి వెళ్ళేటప్పుడు ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నానో మీకు కూడా చెప్తానండి. ఇవన్నీ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. అక్కడ నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. వీకెండ్లో ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయండి. ఇంకా స్లిప్పర్స్ తీసుకున్నాము, బట్టలు తీసుకున్నాము. స్లిప్పర్స్ కూడా యాక్షన్ కంపెనీవి, చాలా బాగున్నాయి క్వాలిటీ. ఆఫర్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి, 50% ఆఫర్ ఉన్నాయి. అవి కూడా మొత్తం సరుకులన్నిటినీ ఎంఆర్పి రేట్లనంతా రాసి పెట్టానండి. ఎంఆర్పి రేట్లతో రాస్తే నాకు వచ్చేసి నేను తీసుకున్న సరుకులన్నిటికీ 9,178 రూపాయలు అయిందండి. బియ్యం ప్యాకెట్ కూడా తీసుకున్నాను. బియ్యం ప్యాకెట్ బయట 1850 రూపాయలు ఉందండి, ఇక్కడైతే నాకు 1600కే దొరికింది. కందిబ్యాళ్ళు కూడా అలాగే చాలా తక్కువ దొరికాయండి. బయట 200, 180 ఉన్నవి, ఇక్కడ 160కే దొరికాయి. ఈ 9,178 రూపాయలు ఎంఆర్పి రేట్ అండి. నేను వేశాను, నేను కట్టిందైతే 5,178 రూపాయలేనండి. నాకైతే ఇందులో 4,000 రూపాయలు మిగిలింది. పాప బట్టలు స్లిప్పర్స్లలో ఎంఆర్పి రేట్ వేసుకుంటే 1,458 రూపాయలు, నాకైతే 983 రూపాయలే పడిందండి. 475 రూపాయలు నాకు సేవ్ అయింది ఇందులో. టెంకాయలు బయట 30 రూపీస్ అలా ఉంటాయి కదా, ఇక్కడ 25 రూపీస్ మాత్రమే అండి. పాల ప్యాకెట్స్ కూడా బయట మనకు 1 రూపాయి కూడా తగ్గించారు. 36 తీసుకుంటారు, 72 తీసుకుంటారు. ఇక్కడ 30 రూపీసే ఉన్నాయండి పాల ప్యాకెట్స్ కూడా. 30% ఆఫర్తో 1+1 ఆఫర్తో కొనుక్కోవడం వల్ల నాకు 4,975 రూపాయలు సేవ్ అయిందండి. వినాయక చవితికి బట్టలు కొనుక్కోమని నాకు 2000 రూపీస్ ఇచ్చాడు మా హస్బెండ్. నాకు ఆల్రెడీ బట్టలు ఉన్నాయండి, అందుకని నేను కొనుక్కోలేదు. ఈ మొత్తం అమౌంట్ను షాప్ తీసుకెళ్ళానండి, గోల్డ్ షాప్ తీసుకెళ్ళాను. గోల్డ్ షాప్ తీసుకెళ్ళి ఒకే 1 గ్రామ్ డాలర్ తీసుకున్నానండి, చైన్లో వేసుకునే డాలర్ అయితే చాలా బాగుంది. నిన్న రేట్ వచ్చేసి 6,800 ఆర్నమెంట్ రేట్ ఉండిందండి. నేను ఆర్నమెంట్దే తీసుకున్నాను, ఒకే 1 గ్రామ్ తీసుకున్నాను. దానికి వచ్చేసి 50 మిల్లీగ్రాముల తరుగు వేశాడు. 50 మిల్లీగ్రాముల తరుగు వచ్చేసి 340 రూపాయలు అయిందండి. 6,800కి 340 యాడ్ చేస్తే 7,140 అయింది. కానీ నేను 7,000 పే చేసేసాను. 7,000 పే చేసేసి నేను ఈ చిన్న డాలర్ తీసుకున్నానండి. డాలర్ అయితే బాల్ టైపు, రింగ్ వచ్చేసి షైనింగ్ వచ్చేసింది, చాలా బాగుంది డాలర్ అయితే.
1 గ్రామ్ పెట్టినా కూడా చాలా పెద్దగా ఉందండి డాలరు. వీటిని మనం చైన్కి వేసుకోవచ్చు. చిన్న చైను, పెద్ద చైను, రింగ్ పెద్దగా ఉండడం వల్ల ఏ చైన్కైనా పడుతూ ఉందండి. చిన్న చిన్నవి ముత్యాల దండలు ఉంటాయి కదా, బీడ్స్వి, సన్న నల్లలు, వాటి కూడా వేసుకోవచ్చు. ఈ డాలర్ అయితే చాలా బాగుందండి. నేను సరుకులలో పొదుపు చేసిన డబ్బులతో ఒకే 1 గ్రామ్ గోల్డ్ ఇలా తీసుకున్నాను దీపావళికి అనేసి. మనము ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకొని, మనం ఆఫర్స్ ఉన్న చోట వెళ్ళి కొనుక్కొని డబ్బు సేవ్ చేసుకొని ఈ విధంగా గోల్డ్ తీసుకోవచ్చండి. కూడా ఈ విధంగా పొదుపు చేసుకొని దీపావళికి బంగారాన్ని కొనుక్కోండి. 1 గ్రామ్ అయినా సరేనండి. మనం బంగారానికంటే మన హస్బెండ్స్ మనకు అమౌంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా మీరు సేవ్ చేసి ఈ సేవ్ చేసిన అమౌంట్తో గోల్డ్ కొనుక్కోండి. మీరు కూడా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను.